అగ్గిపెట్టె, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల అంటే టక్కున గుర్తుకు వచ్చేది కావేవి కవితకు అనర్హం అన్న శ్రీశ్రీ మాటలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పుచ్చకాయ, పందిపిల్ల, పులి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తలాతోకాలేని టీటీడీ నిర్ణయాలే. ఇంతకీ పుచ్చకాయకు, పందిపిల్లకు, పులికి సంబంధం ఏంటి అంటారా? అయితే వాచ్ ది స్టోరీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు. హిందువులకు ఆరాధ్య దైవమైన స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వేలల్లోంచి లక్షల్లోకి చేరుకుంది. దీంతో తిరుమల భద్రత, పవిత్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది టీటీడీ. అలిపిరిలోనే తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పైకి అనుమతిస్తోంది. గతంలో తిరుమల కూడా అన్ని సాధారణ పుణ్యక్షేత్రాల మాదిరిగానే ఉండేది. అయితే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో 1987లో హిందూ దేవాదాయ శాఖ చట్టం మేరకు అనేక మార్పులను చేపట్టింది టీటీడీ. మాంసాహారాన్ని, మద్యపానాన్ని పూర్తి స్థాయిలో నిషేధించింది. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి జరిగాక నిషేధిత వస్తువుల జాబితాలోకి బాణసంచా, పేలుడు పదార్థాలు కూడా వచ్చి చేరాయి. ఇక 2005లో తిరుమలలో అన్యమతస్థుల ప్రచారం కలకలం రేపడంతో అన్యమత ప్రచారాన్ని టీటీడీ నిషేధించింది. ఇలా తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిషేధిత జాబితాను పెంచుకుంటూ వస్తోంది. అటు తరువాత ఆలయ భద్రత కోసమంటూ శ్రీవారి ఆలయంలోనికి మొబైల్ ఫోన్లను నిషేధించారు. నెమ్మదిగా ఎలక్ట్రానిక్ వస్తువులపైన నిషేధం విధించారు. చివరకు వాటర్ బాటిల్స్, న్యూస్ పేపర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ నిషేధిత వస్తువుల జాబితాలో తాజాగా పుచ్చకాయ వచ్చి చేరింది. పుచ్చకాయను నిషేధించడమేమిటా అనిపిస్తోంది కదా? మీరు వింటున్నది నిజమే. అధికారుల నిర్ణయం వింటే ఎవరికైనా తల తిరిగిపోతుంది. వేసవిలో దాహార్తిని తీర్చే పుచ్చకాయను ఎందుకు నిషేధించారా అని ఆరా తీస్తే దాని వెనుక పెద్ద కథే వినిపిస్తోంది టీటీడీ. పుచ్చకాయలను కొండపైకి అనుమతిస్తే వాటి వ్యర్థాల కారణంగా అటవీ ప్రాంతంలో ఉన్న పందులు బయటకు వస్తాయని, పందులను వెతుక్కుంటూ చిరుతపులులు వస్తున్నాయని చెబుతున్నారు టీటీడీ అధికారులు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అన్నట్లు అధికారుల సూచనలతో టీటీడీ పుచ్చకాయను భక్తులకు దూరం చేసింది. ఈ వేసవిలో తిరుమలకు వెళ్లే భక్తులు పుచ్చకాయకు దూరంగా ఉండాల్సిందే. ఆరోగ్యానికి మేలు చేసే పుచ్చకాయను కూడా టీటీడీ నిషేధించడంపై భక్తుల నుంచి వ్యతిరేకత వస్తోంది. టీటీడీ తీసుకునే వింత నిర్ణయాలతో భక్తులకు ఇంకేమేమి దూరం అవుతాయో చూడాలి.